అందరికీ శుభోదయం. మరి ఇవాళ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి చేసే పెసరపప్పు పులగం ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ నైవేద్యం తయారు చేయడానికి బియ్యము పెసరపప్పు అవసరము. సో 3/4 గ్లాస్ పెసరపప్పుని ఒక మందపాటి బాణల్లో ఒక 4 నిమిషాలు వేయించాలి. అది కొంచెం వేడెక్కగానే దానికి 1 గ్లాస్ బియ్యం యాడ్ చేసి మరొక 2-3 నిమిషాలు వేయించాలి. పట్టుకుంటే బాగా వేడిగా ఉండాలి. సో ఈ వేగిన బియ్యము పెసరపప్పుని మరొక గిన్నెలోకి మార్చుకోవాలి. బాణట్లో ఉంచితే మాడిపోతాయి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న కుక్కర్ పెట్టి దానిలోకి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కగానే ఒక పిడికెడు జీడిపప్పు వేసి వేయించాలి. అవి వేగగానే ఏ గ్లాస్తో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1కి 2 చొప్పున 3.5 గ్లాస్ నీళ్లు పోయాలి. ఈ ఎసరు కాగేలోపు వేయించి పెట్టుకున్న పెసరపప్పు బియ్యంలోకి నీళ్లు పోసి ఒకసారి బాగా కలిపి నీటిని వంపేసి నీళ్లు లేకుండా పెసరపప్పు బియ్యాన్ని ఎసట్లోకి వేసుకోవాలి. దీనికి వరుసగా 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాలు, 1/2 స్పూన్ జీలకర్ర కలిపి దంచిన మిరియాలు జీలకర్ర మిశ్రమాన్ని వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇంగు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దీనిలోకి కొంచెం కరివేపాకు వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. ఇది చాలా శ్రేష్టమండి. ముద్గాన్నం అంటారు దీన్ని. కుక్కర్ చల్లారాక కుక్కర్లోని పెసరపప్పు పులగం మిశ్రమాన్ని ఏదైనా కాడతో కలిపి మనము తీసి పళ్ళెంలోకి పెట్టి అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు.